రామలక్ష్మికి ఆ శౌర్యతో కాకుండా వాళ్ళ బావతో పెళ్లి చేస్తున్నారు అని అనగానే, ఏంటి ఏమంటున్నారు? కనీసం రఘురామ్ గారు కూడా మనతో చెప్పలేదు కదా ఈ విషయాన్ని. అవును, చెప్పలేదు. కానీ ఇదే నిజం. అంతలో రఘురామ్ గారు వచ్చి, ముహూర్తానికి సమయం అవుతుంది, పదండి. అయినా ఏంటి రఘురామ్ గారు, ఇది పద్ధతేనా? మీరు చాలా గొప్పవారని అనుకున్నాము, కానీ మీరు ఇలాంటి విషయాలు మా దగ్గర దాస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. ఏమైంది? అల్లుడు గారిని మారుస్తున్నారన్న విషయాన్ని మాకు చెప్పాలి కదా. ఇదేం పద్ధతి? పంచాయతీలోనైనా ఒక మాటైనా చెప్తే బాగుంటుంది కదా. ఇది పద్ధతేనా చెప్పండి? ఇది కరెక్టేనా? అంటే అనుకోకుండా అదంతా జరిగిపోయింది. అందుకే సీనుతో రామలక్ష్మి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? మా నాన్నని ఏమనకండి, మా నాన్నది తప్పు ఏది లేదు, నా తప్పే ఉంది. ఎందుకంటే పెళ్ళి తర్వాత నేను ఎక్కడికి వెళ్ళకూడదు, నాన్నతోనే ఇంట్లోనే ఉండాలని అనుకున్నాను. కానీ ఇల్లరికంగా రావడానికి ఇష్టం లేదు. అదే బావైతే ఇంట్లోనే ఇల్లరికంగా ఉంటాడని బావతో నిర్ణయం తీసుకున్నారు ఈ పెళ్ళి చేయాలని. అదే ముహూర్తానికి నా పెళ్ళి జరిపించాలని అనుకున్నారు. అంతలో పద్మ అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు ఎవరిని నిందించకండి. అవునా అమ్మా, సరేలే. అయినా నువ్వు అలా అనుకున్నప్పుడు మీ నాన్నగారు ఏం చేయగలరు? మనసులో ఏం పెట్టుకోకండి రఘురామ్ గారు, పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి ఒకసారి ఫోన్ ఇవ్వే. ఎందుకు? నా బద్ధ శత్రువైనా ఆ రామలక్ష్మికి ఫోన్ చేయడానికి. ఇక్కడ నా పెళ్లి జరుగుతుందని తెలియాలి కదా, అయినా అవసరమా? నువ్వివ్వే అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో, నేను అస్మితని. ఎందుకు ఫోన్ చేశావు? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి? ఈరోజు మీ బావతో పెళ్ళంట కదా, అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? కానీ ఈరోజు నా పెళ్ళి రామలక్ష్మి అని అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెళ్ళి కొడుకు ఎవరో తెలుసా? శౌర్య సార్. ఎందుకంటే నన్ను బాగా ప్రేమించారు. ఇదే రోజు, ఆ రోజు నన్ను స్టేట్కి కూడా నిన్ను కాకుండా నన్ను సెలెక్ట్ చేశారు. ఇక ఈరోజు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వంటే ద్వేషం, ఇష్టం లేదు. ఇప్పటికైనా అర్థమైందా? సార్కి ఎవరంటే ఇష్టమో నేనంటేనే సార్కి ఇష్టం. అందుకే ఈరోజు నా మెడలో సార్ తాళి కడుతున్నాడు. అర్థమవుతుందా రామలక్ష్మి అని అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో జానకి వస్తుంది. ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక గ్రామ సర్పంచ్ వాళ్ళు మీ నాన్నను అన్నందుకు నువ్వు బాధపడుతున్నావా? అదేం కాదమ్మా, శౌర్య సరికి వేరే మండపంలో ఆ అస్మితతో పెళ్లి జరగబోతుంది అని అనగానే జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శౌర్య సార్ ఇలా చేయడం ఏంటమ్మా? ఆయన శౌర్య సార్ తప్పేముందే? ఎందుకు అతన్ని ఎందుకు అంటున్నావు? ఇల్లరికంగా వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని, ఇల్లరికంగా రాకపోతే నేను చేసుకోనని నువ్వే చెప్పావు. అందుకే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. తన కొడుకుకు కూడా అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు కదా. మనం ఎలా అనుకున్నామో వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అందుకే కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. ఇకపైన నువ్వు శౌర్య గురించి ఆలోచించడం మానేసాయి, అర్థమైందా అని అంటూ జానకి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఆద్యను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఆద్య కోపంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వెంటనే ఆద్య ఒక చోట కార్ ఆపి కార్ దిగుతుంది. ఎందుకు ఆద్య కార్ దిగింది? అయినా త్వరగా వెళ్ళండ్రా, త్వరగా వెళ్ళి కిడ్నాప్ చేయండి, ఇదే సరైన సమయం శేషు అంటూ ఉండగా, అసలు ఆగండి, ఆద్య ఎక్కడికి వెళ్తుంది? అసలు ఎందుకు బయటికి వచ్చింది అని ప్రభాస్ అంటూ ఉంటాడు. అన్నా, ఏంటమ్మా ఇక్కడ మల్లికార్జున టెంపుల్ ఎక్కడన్నా? అదిగో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అమ్మా అని అనగానే వెంటనే మల్లికార్జున టెంపుల్ వైపు ఆద్య వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్తుంది అని ప్రభాస్ అనుకుంటూ ఉండగా, ఇప్పుడు మళ్ళీ కారు ఎక్కుతుంది కదా, కిడ్నాప్ చేయడం చాలా కష్టం కదా, మీరుండండి, ఎలాగైనా సరే కిడ్నాప్ చేద్దాం అని విధంగా అంటూ ఉండగా మరోవైపు వెంకట్రావు వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా నా వెనకాలే ఎందుకు తిరుగుతున్నావు? మరి అక్కడ పెళ్లి జరుగుతుంటే మీరెందుకు ఇక్కడ తిరుగుతున్నారు? అందుకే మీ వెనుక నేను తిరుగుతున్నాను. అవునా? నేను ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని
తిరుగుతున్నానురా. ఏంటండి? ఈ పెళ్ళి ఎలా జరుగుతుందా అని తిరుగుతున్నాను అంతే, మరేం లేదు. అయినా నువ్వు పెళ్లి కొడుకుగా నువ్వెప్పుడు పక్కనే ఉండాలి కదా. ఇప్పుడు కాదు, పెళ్లి కొడుకును పిలుస్తారు, పెళ్లి కూతురును పిలుస్తారు, ఆ తర్వాత నన్ను పిలుస్తారు, అప్పుడు వెళ్తాను అని అంటూ ఉంటే, అవునా సరేరా అని విధంగా చెప్తూ ఉంటాడు వెంకట్రావు. ఇక మరోవైపు మాత్రం మందు బాటిల్ని తీసుకుంటాడు. పాపం అసలు పెళ్లి జరిపించేది పంతులు గారు. పంతులు గారిని లేకుండా చేస్తే అప్పుడు ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆ పెళ్ళే జరగదు కదా. పాపం పంతులు గారు ఈ మందు తాగి సోయి తప్పికి విద్ద పడిపోతాడు. అప్పుడు ఈ పెళ్ళి జరగదు, అయిపోతుంది. నా కొడుకు అనుకున్నట్టుగా ఈ పెళ్ళి జరగకపోతే నా కొడుకు కూడా సంతోషపడతాడు కదా అనే విధంగా అనుకుంటూ వెంటనే గ్లాస్లోకి పోస్తాడు. ఇది ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ కార్ డిక్కీలో పెట్టడానికి వెంకట్రావు వెళ్తాడు. ఇక మరోవైపు మాత్రం ఆద్య కార్ని వేగంగా నడుపుతూ ఉంటుంది. ఇక వెంకట్రావు వచ్చి ఆ గ్లాస్ తీసుకొని పంతులు గారి దగ్గర కూర్చుంటారు. పంతులు గారు, టిఫిన్లు ఏమైనా చేశారా? బాబు, ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ అడగలేరు, వారి పనిలో వారే ఉండేవారు. మొదటిసారి నువ్వు నా గురించి అడుగుతున్నావు బాబు, చాలా సంతోషం బాబు. మీ గొంతు పోగా మంత్రాలు చదివి పెళ్లి చేస్తారు కదా పంతులు గారు, మీరు స్ట్రాంగ్గా ఉండాలి కదా. మీరు టీ జ్యూస్ ఏమైనా తాగరా? ఇంకా లేదు బాబు, ఇంకా నేను ఏం తాగలేదు. అయ్యో, మీరు ఇలా తాగకుండా ఉంటే ఎలా చెప్పండి పంతులు గారు, మీరు తాగాలి కదా. అవును బాబు, తాగాలి. అయితే ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి. అయ్యో, ఇలాంటివి నేను తీసుకోను బాబు. ఇది మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకునేది అనుకుంటున్నారా? కాదు, ఇది పానకం. ఏంటి బాబు, పానకమా? అయితే పానకాన్ని తాగుతాను బాబు, కడుపులో పోసుకోగానే చల్లగా ఉంటుంది. ఇలా ఇవ్వండి బాబు అని అనగానే వెంటనే తాగుతూ ఉంటాడు. బాబు, ఇంకొకటి ఉందా? ఇంకొకటి తాగాలని ఉంది. అవునా? ఇక్కడికి తీసుకొని వస్తే అందరూ చూస్తారు కదా. అందుకే మీరే అక్కడికి రండి. అక్కడికి ఎందుకు బాబు? ఇలా తీసుకుని వస్తే ఏం తాగుతున్నాడు అని అనుకుంటారు కదా, అనుమానం వస్తుంది. ఎందుకు పంతులు గారు, నాతో రండి, మీకు తాగిపిస్తాను అని అంటూ అలా వెంకట్రావు తీసుకెళ్తూ ఉంటే కొంప తీసి వీడికి కానీ ఏమన్నా అనుమానం వచ్చిందా అని అనుకుంటూ ఉండగా, చచ్చా అదేం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఈ నగలు ఎక్కడ తీసుకున్నారు వదిన? చాలా బాగుంది. ఇవి బంగారు నగలేనా? అవును అని పద్మతో అంటూ ఉంటే అదే సమయానికి పార్వతి చూస్తూ ఉంటుంది. వెంకట్రావు అలా పంతులు గారిని తీసుకెళ్లడాన్ని చూసి అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది పార్వతి.